రీసెంట్‌గా బిట్ చాట్ అనే ఒక యాప్ లాంచ్ చేశారు. దాంట్లో నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌కి ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్ పంపించొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనేవాడు స్నేహ అనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి. ఈ మెసేజ్ అనేది డైరెక్ట్‌గా స్నేహ దగ్గరికెళ్ళదు. మధ్యలో చాలా మంది యూజర్స్ బ్లూటూత్ ఆన్ చేస్తే వాళ్ళ ఫోన్స్ త్రూ రూట్ అయ్యి ఫైనల్‌గా స్నేహ దగ్గరికెళ్తది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవ్వరును ఆ మెసేజ్ చదవలేరు. ఎందుకంటే అది ఎంక్రిప్టెడ్‌లో ఉంటది కాబట్టి. అసలు ఏంటి ఎంక్రిప్షన్? ఇలాంటి మెసేజింగ్ యాప్స్‌లో మనం ఎలిప్టికల్ ఆల్గోరిథమ్స్ వాడతాం అన్నమాట. ఈ ఎలిప్టికల్ ఆల్గోరిథమ్స్‌లో ఏముందంటే ఫస్ట్ రాహుల్ అనేవాడు సింపుల్‌గా ఒక నంబర్‌ని జనరేట్ చేస్తాడు. దాన్నే ప్రైవేట్ కీ అంటాం. ఇప్పుడు ఆ ఆల్గారిథం అనేది ఒక పాయింట్ ఇస్తది. దాన్నే జనరేటర్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఈ రాహుల్ అనేవాడు ఈ ప్రైవేట్ కీని, జనరేటర్ పాయింట్‌ని మల్టిప్లై చేస్తాడు. మల్టిప్లై చేస్తే తనకి ఇంకో పాయింట్ వస్తది. దాన్నే పబ్లిక్ కీ అంటాడు. ఇప్పుడు రాహుల్ ఈ పబ్లిక్ కీని తను ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడో వాళ్ళందరికీ షేర్ చేస్తాడు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాహుల్ యొక్క ప్రైవేట్ కీ అనేది ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు రాహుల్ యొక్క మెసేజెస్‌ని చదివేయొచ్చనమాట. సో మధ్యలో సాయి అని ఒకడున్నాడు. వాడికి డౌట్ వచ్చిందన్నమాట. అరే! అసలు స్నేహ తిరిగి ఈడికి ఐ లవ్ యూ చెప్పిందా లేదా? వాడు అబ్జర్వ్ చేసి అన్నాడు, అరే! అసలు రాహుల్ పబ్లిక్ కీ ఎలా జనరేట్ చేశాడు? వాడి దగ్గర ప్రైవేట్ కీ ఉంది. జనరేటర్ పాయింట్ ఉంది. ఈ రెండిటిని మల్టిప్లై చేసాడు పబ్లిక్ కీ వచ్చింది. సో వాడు సింపుల్‌గా ఏమనుకున్నాడంటే రాహుల్ పబ్లిక్ కీ నాకు తెలుసు. జనరేటర్ పాయింట్ ఆల్గోరిథం ఇస్తది. సో పబ్లిక్ పాయింట్‌ని జనరేటర్ పాయింట్‌తో డివైడ్ చేస్తే నాకు ప్రైవేట్ కీ వచ్చేస్తది కదా అనిపించింది వాడికి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే ఉన్నాడు. కానీ సాల్వ్ అవ్వట్లేదన్నమాట థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా. ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ అనేది మనం రెగ్యులర్‌గా చూసే మల్టిప్లికేషన్ కాదు. దీన్ని స్కేలార్ మల్టిప్లికేషన్ అంటారు. దీన్ని ఓన్లీ ఎలిప్టికల్ గ్రాఫ్స్ త్రూయే మనం కాలిక్యులేట్ చేస్తాం. సో అందుకే ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఏది దీన్ని బ్రేక్ చేయలేదన్నమాట. సో అందుకే మీ మెసేజెస్ అనేవి సెక్యూర్‌గా ఉంటాయి.